హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనందరూ తెలిసిందే వార్ 2 సినిమా నిన్న ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. సో ఆ టీజర్ 24 అవర్స్లో అసలు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి అనేది ఒకసారి మనం చూద్దాము. వ్యూస్ వచ్చేసి 24 అవర్స్లో తెలుగులో 3.15 మిలియన్ వ్యూస్, లైక్స్ వచ్చేసి 2,18,000 లైక్స్. సో హిందీ వర్షన్ వచ్చేసి 24 అవర్స్లో వ్యూస్ వచ్చేసి 20.35 మిలియన్ వ్యూస్, లైక్స్ వచ్చేసి 6,79,000 లైక్స్. అంటే హిందీలో చూసుకుంటే డీసెంట్ రెస్పాన్స్. మిగతా అంటే దానికి ముందు వాళ్ళ ఫ్రాంచైజ్తో పోల్చుకుంటే డీసెంట్ రెస్పాన్స్. ఓవరాల్గా సీక్వెల్ సినిమా వస్తుందంటేనే వార్ సినిమా మంచి కలెక్షన్ సాధించింది. సో ఆబ్వియస్లీ వార్ 2 అనే సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది కాబట్టి సో హిందీలో ఇంకా మంచిగా వ్యూస్ రావాలి. ఇంకా 24 అవర్స్లో ఒక 40 మిలియన్ వ్యూస్ దాకా రావాలి. ఎందుకంటే వాళ్ళ మార్కెట్ పెద్దది, హృతిక్ రోషన్ క్రేజ్ పెద్దది. సో తెలుగులో వచ్చేటప్పటికి డిజాస్టర్ రెస్పాన్స్ అని చెప్పేసి అనుకోవాలి. అట్టర్ డిజాస్టర్ రెస్పాన్స్. ఒక స్టార్ హీరో, ఇంకొక స్టార్ హీరో, ఇద్దరు మల్టీ స్టారర్ సినిమా ఇది. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా RRR తర్వాత అందరికి పరిచయం అయ్యారు ఓవరాల్ ఇండియా వరకు. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి సౌత్ లో మార్కెట్ లాగుతాడు అని చెప్పేసి ఎన్టీఆర్ గారిని చూస్ చేసుకోవడం జరిగింది హృతిక్ రోషన్ పక్కన. ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో, టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా భయంకరమైనటువంటి ట్రాల్స్, విపరీతమైనటువంటి ట్రాల్స్. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రెగ్యులర్ గా ఎలా అయితే చేస్తారో అలాగే చేశారు. ఆయన పెద్ద కొత్తగా ఏం కనిపించలేదు దీంట్లో. జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ పరంగా కావచ్చు, ఆయన వేసుకునే అటైర్ కావచ్చు, ఇంతకంటే స్టైలిష్ గా ఓసరవెల్లి సినిమాలో, నానక్ బ్రదర్ సినిమాలో ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇందులో పెద్ద వాటిని మించి కొత్తగా ఉన్నాడంటే నేనైతే అసలు ఒప్పుకోను. ఇంకా దట్ హృతిక్ రోషన్ గారితో యాక్ట్ చేసేటప్పటికి కంపారిజన్స్ చాలా దారుణంగా వచ్చేసి. సో అంటే మొదటి నుంచి కూడా ఈ సినిమా మీద ఎంతో కొంత ఉన్న హోప్స్ ఉన్న ఫ్యాన్స్ ఎంకరేజ్ చేయలేదు టీజర్ రిలీజ్ అయిన తర్వాత. లేకపోతే ఒక స్టార్ హీరో తాలూకు టీజరు తెలుగులో వస్తుంది అని అంటే ఏ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుంది. అంటే ఈ రోజు ఇంత అట్టర్ డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఒక టైర్ 3 అంటే కన్నప్పకి బాగా వచ్చినాయి దీని మీద. కన్నప్ప టీజర్ 4 మిలియన్ వ్యూస్ 24 అవర్స్లో. పైగా దాంట్లో అదే మల్టీ స్టారర్ సినిమా కాదు, దాంట్లో ప్రభాస్ గారి క్యామియో అంతే. మరి మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఫుల్ అంత తెలియదు కానీ. సో అంటే నేనేం తక్కువ చేసి చెప్పట్లేదు. అంటే ఒక టైర్ 3 హీరో రేంజ్ వ్యూస్ ఒక స్టార్ హీరో, ఒక టైర్ 1 హీరోకి ఎందుకు వచ్చినాయి అంటే ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారి ముందు దారుణంగా తేలిపోయారు. చాలా దారుణంగా తేలిపోయారు అసలు. అది రీజన్. ఈ సినిమా తాలూకు టీజరు ఈ రోజు ఇంత అట్టర్ రెస్పాన్స్ రావడానికి కారణం కూడా అదే. ఫ్యాన్సే చూడట్లేదు, ఇంకెలా వస్తుంది? ఫ్యాన్స్ చూస్తేనే కదా 24 అవర్ పుష్ వచ్చేది. దాంతోపాటు న్యూట్రల్ ఆడియన్స్ కూడా చూస్తారు కదా. ఫ్యాన్స్ పుష్ ఇస్తేనే కదా అది న్యూట్రల్లోకి వెళ్తుంది. సో ఫ్యాన్స్ సరిగ్గా చూడకపోతే ఇంకా అది న్యూట్రల్లోకి ఎలా పుష్ వెళ్తుంది? న్యూట్రల్ ఒకవేళ సినిమా లవర్స్ కానీ వేరే చూసినా కానీ వాళ్ళకి ఎక్కకపోయి జస్ట్ 1 టైం వాచ్ చేస్తే అవదు, మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తేనే మనకి దానికి వ్యూస్ అనేవి కొంచెం అది పెరుగుతుంది. అంటే ఈ రోజు నిజంగా అంటే కొంతమంది ఎన్టీఆర్ గారి అభిమానులు అనుకోవచ్చు, అన్న 2 ఛానల్స్ లో రిలీజ్ చేశారు టీజర్ని, 2 ఛానల్స్ లో కలుపుకున్న మినిమం 10 మిలియన్ వ్యూస్ కూడా లేవుగా. ఓవరాల్ గా చూసుకుంటే 5 to 6 మిలియన్ వ్యూస్. అంటే అంత పూర్ వ్యూసా, అంత దారుణమైన వ్యూసా? నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారికి అనవసరం. ఈ సినిమా అసలు ఆయన ఎందుకు ఒప్పుకున్నాడో మరి ఆయనకే తెలియాలి. అంటే బాలీవుడ్ లో ఇమేజ్ కోసం ఒప్పుకున్నాడా, లేకపోతే హృతిక్ రోషన్ గారి సినిమాలో మనం హైలైట్ అయితే మనకంటూ ఒక అటెన్షన్ వస్తుందని చెప్పేసి ఒప్పుకున్నారా, లేకపోతే మనకంటూ ఒక మార్కెట్ వస్తుందని ఒప్పుకున్నారా? దేనికి ఒప్పుకున్నారో తెలియదు కానీ నిజంగా ఉన్న మార్కెట్ కూడా దొబ్బేలా ఉంది ఈ సినిమా ఒప్పుకోవడం వల్ల. అంటే ఎందుకంటే కంటికి కనిపిస్తున్న వ్యూసే చెప్తున్నాయి, అంత దారుణమైన అట్టర్ డిజాస్టర్ వ్యూసే చెప్తున్నాయి మనకి ఈ సినిమా తాలూకు రెస్పాన్స్ ఏంటనేది. అంటే టీజర్ లెవెల్లోనే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉంటే రేపు ట్రైలర్ రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో, ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే రేపు బాక్స్ ఆఫీస్ దగ్గర రేపు తెలుగులో ఒక 50 కోట్ల వరకు షేర్ రావడం కూడా చాలా గగనంలా కనిపిస్తుంది ఈ సినిమాకి. అంటే ఈ సినిమా ఓవరాల్ గా చెప్పుకోవాలనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి పర్సనల్గా ఆయన కెరీర్కి పెద్ద డ్యామేజే తప్ప ఉపయోగపడేలా కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఒక మాన్స్టర్ ఉంది, అది తినేస్తుంది అందరినీ. ఆ మాన్స్టర్ పేరే హృతిక్ రోషన్. సో దాని ముందు మనం నిలబడాలి అని అంటే అసలు అంటే
ఈ నిర్ణయం చాలా అంటే చాలా రాంగ్ నిర్ణయం, రాంగ్ డెసిషన్ తీసుకున్నారేమో ఆయన ఒక పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే దీనివల్ల ఆయన ఫ్యూచర్ సినిమాలకు కూడా కొంచెం ఓపెనింగ్స్ పరంగా హిందీ బెల్ట్ లో ఆయన నెక్స్ట్ చేయబోయే ప్రశాంత్ నీల్ గారి సినిమా మీద కూడా ఎఫెక్ట్ పడేలా కనిపిస్తుంది. అంటే కంటెంట్ బాగుంటే ఆపలేరు, ఓపెనింగ్స్ గురించి చెప్తున్నాను నేను. సో ఇది అంటే ఓవరాల్ గా ఈ సినిమా యొక్క టీజర్ యొక్క వ్యూస్ అంటే కన్నప్ప టీజర్ కంటే కూడా అంత దారుణంగా రావడానికి కారణం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ ముందు చాలా దారుణంగా తేలిపోయాడు, అసలు 1% కూడా నిలబడలేకపోయాడు. సో అది మనకి వ్యూస్ లైక్స్ అది చూసే తెలుస్తుంది కదా ఎందుకు ఈ రెస్పాన్స్ వచ్చింది అనేది. సో ఎందుకు ఇంత దారుణమైన రెస్పాన్స్ వచ్చింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.